అంతా సమానం. వాళ్ళు రమ్మంటే వెళ్ళాలి, చెట్ట ప్రకారం నడుచుకోవాలి. కానీ జలగన్న మాత్రం అంతా నా ఇష్టం అంటున్నాడు. పోనీ కోర్టులు కేసులు ఏటి తెలీదు, జాతిరత్నం అనుకుందామా అంటే ఇప్పటికే ఓసారి 16 నెలలు జైల్లో సిప్పకుడి తినొచ్చాడు. ముడి కింద బోచడానికి కేసులున్నాయి. మరి కోర్టుకెళ్లి పూచికత్తు సమర్పించడానికి ఎందుకు అంత బాధపడిపోతున్నాడో ఏటో జలగన్న. చివరికి మొటికాయలు వేసేదాకా మాటినెట్టు లేడు. ఆ మధ్య కూతురు పుట్టినరోజు ఉంది, లండన్ వెళ్తానని పర్మిషన్లు అడిగాడు. సరే వెళ్తే ఎల్లు కానీ కోర్టుకొచ్చి పూచికత్తు సమర్పించు అన్నారు. దానికి లండన్ వెళ్ళటమే మానేశాడు గాని కోర్టుకు మాత్రం వెళ్ళలేదు. ఇప్పుడు అంతే, పిటిషన్ లేస్తున్నాడు గాని కోర్టుకైతే వెళ్ళనంటున్నాడు. మరి ఏటో ఏమో, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎట్టా ఉండాలి? 10 మందికి చెప్పెట్టు ఉండాలి, చట్టాన్ని కోర్టులను గౌరవించాలి. కానీ జలగన్న మాత్రం అహంకారంతో కోర్టులతో కూడా ఆడుకుంటున్నాడు. కొంపదీసి ప్యాలెస్లు కట్టుకొని ఉంటున్నాడు కాబట్టి రాజునని ఫీలింగ్ అయిపోతున్నాడో ఏటో మరి. అటాగైతే రేపు జలగన్నే తన ప్యాలెస్ లో తీర్పులు చెప్పుకుంటాడో ఏటో మరి. విచిత్రంగా ఉంది అంతా. నీతులు చెప్పమంటే మాత్రం గొట్టాల ముందుకొచ్చి రాసిచ్చింది చదివేసి వెళ్ళిపోతాడు.